బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఏడాది తొలి కరోనా మరణం సంభవించింది. ఉస్మానియా ఆసుపత్రిలో కరోనాతో ఓ వ్యక్తి చనిపోయాడు. మరో ఇద్దరు జూనియర్ డాక్టర్లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇక తెలంగాణలో ఇప్పటి వరకు పాజిటివ్ కేసులు 45కు చేరాయి. మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, చెప్పండి, ఇప్పటికే తెలంగాణలో ఇప్పటి వరకు కూడా పాజిటివ్ కేసులు 45కు చేరాయి. ఇప్పటికే ఒక వ్యక్తి మృతి చెందాడు. మరి ఏ విధంగా కరోనా వైరస్ అనేది విజృంభిస్తోంది తెలంగాణలో? తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ అన్నది వేగంగా వ్యాప్తి చెందుతుందని అర్థమవుతుంది. మనం చూసుకోవచ్చు, ఉస్మానియా ఆసుపత్రిలో ఈ కొత్త వేరియంట్ తో ఒకరు మృతి చెందినట్లు తెలుస్తుంది. అదేవిధంగా మరో ఇద్దరు జూనియర్ డాక్టర్లకు సంబంధించి కరోనా పాజిటివ్ రావడంతో వారిని క్వారంటైన్ లో పెట్టడం జరిగింది, ఐసోలేషన్ లో ఉంచడం జరిగింది. ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 55కు చేరింది. నిన్న ఒక్కరోజు చూసుకుంటే 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈ రోజు మరింత కేసుల సంఖ్య పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న భూపాలపల్లి జిల్లాలో ఒకే కుటుంబంలో 5గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ రోజు ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో చూసుకుంటే ఇద్దరు జూనియర్ డాక్టర్లు కూడా కరోనా బారిన పడ్డ పరిస్థితి ఉంది. ఈ కొత్త వేరియంట్ అన్నది వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందడంతో ఇబ్బందులు తలెత్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా అప్రమత్తమవుతుంది. ఎప్పటికప్పుడు మనం చూసుకోవచ్చు, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. ఆసుపత్రులకు కూడా ఆక్సిజన్ సంబంధించిన వెంటిలేటర్లను కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధం చేశారని చెప్తున్నారు. అయితే నిన్న హైదరాబాద్ లో చూసుకుంటే 9 కరోనా పాజిటివ్ కేసులు రాగా భూపాలపల్లిలో ఒకే కుటుంబంలో 5గురికి పాజిటివ్ వచ్చిన పరిస్థితి ఉంది. అయితే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలకు కూడా కొత్త వేరియంట్ వ్యాపించినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో వరుస సెలవులు రావడంతో ప్రజలంతా కూడా వివిధ ప్రదేశాలు తిరిగే నేపథ్యంలో ఎక్కువగా కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వైద్యులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న పరిస్థితి ఉంది. ఉస్మానియా ఆసుపత్రిలో జరిగిన సంఘటనపై కరోనాతో మృతి చెందిన ఘటనపై పూర్తి స్థాయి వివరాలు రావాల్సి ఉంది. అయితే ఇద్దరు డాక్టర్లలో ఒక డాక్టర్ పీజీ చదువుతున్న మైక్రోబయాలజీ స్టూడెంట్, అదేవిధంగా ఒక మెడిసిన్ పీజీ చదువుతున్న జూనియర్ డాక్టర్ కు కరోనా పాజిటివ్ రావడంతో వారికి గాంధీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ప్రారంభించారు. హరిత, థ్యాంక్ యూ విక్రమ్.